Welcome to my channel, IIT Foundation in Maths for 6th class students. Chapter 4, Powers and Roots. This is part 11. Short answer type questions. From 23rd question, short answer type questions స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పటిదాకా మనము వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చేసాము. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అందులో 23rd, find the base and exponent of each of the following. Here number 1 is 72 to the power of 36. 72 is the base. Base is 72 and power or exponent. Exponent nu power ani kuda antaru. Power or exponent is equal power or exponent is equal to 36 here. Here in the second one, the base is -8 because -8 is kept in brackets. Brackets లో పెట్టారు. మొత్తానికి 4 అనేది పవర్ కాబట్టి బేస్ వచ్చి -8 బేస్. పవర్ ఆర్ ఎక్స్పోనెంట్, పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ థర్డ్ కేసులో చూడండి, బ్రాకెట్స్ పెట్టలేదు. ఇక్కడ బ్రాకెట్స్ పెట్టారు కాబట్టి ఈ మైనస్ సైన్ కూడా ఇంక్లూడ్ అయింది. ఇక్కడ బ్రాకెట్స్ పెట్టలేదు కాబట్టి మైనస్కి పవర్ లేదు, కాబట్టి 8కి మాత్రమే పవర్ ఉంది. అందువల్ల బేస్ వచ్చి బేస్ ఈజ్ ఈక్వల్ టు 8 మాత్రమే. ఇందులో బేస్ -8 మొత్తానికి పవర్ అంటే బ్రాకెట్స్ పెట్టాల్సి వస్తుంది దీనిలాగా. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది -8 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, ఇక్కడ -8 టు ద పవర్ ఆఫ్ 4. దీని వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి, పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ అవుద్ది. ఇక్కడ మైనస్కి పవర్ లేదు కాబట్టి -8 టు ద పవర్ ఆఫ్ 4 అంటే -8 × 8 అట్లా 8. సో దీని వాల్యూ నెగటివ్ అవుతుంది, దీని వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ బేస్ అనేది 8 మాత్రమే, పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఇది ఈక్వల్ టు 4 అనమాట. సో అది బ్రాకెట్స్ గమనించుకోవాలి. నెక్స్ట్ 24th ప్రాబ్లం. Prime factorize and also write in exponential form of the following. 2 numbers ఇచ్చారు, రెండింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 360 ఇది 2తో డివైడ్ అవుతుంది. ఎందువల్ల యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో. 2 1s 2, 1 6 2 8 6 3 0. అగైన్ 2తో డివైడ్ అవుతుంది. 2 9s 18 0. అగైన్ 2తో డివైడ్ అవుతుంది. 2 4s 8 1 0 10 2 5s 10. ఇప్పుడు ఇది 2తో డివైడ్ కాదు, ఎందుకని యూనిట్స్ ప్లేస్లో 5 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. 3తో డివైడ్ అవుతుందేమో చూద్దాము. 5 + 4 9. 9 3తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 45 కూడా 3తో డివైడ్ అవుతుంది. 3 1s 3 1 5 3 5s 15. అగైన్ ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. 3 5s 15. So 360 is equal to 2 × 2 × 2 × 3 × 3 × 5. ఈ విధంగా రాసేదాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. అంటే 360 is equal to 2 × 2 × 2 × 3 × 3 × 5. అంటే ఫ్యాక్టరైజ్ చేసాము, అన్నీ ప్రైమ్ నెంబర్స్ వచ్చేలాగే చేసాం అనమాట. ఏదైనా కాంపోజిట్ నెంబర్ వస్తే దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేయాలి, అప్పుడు చివరికి ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. సో 360 ఈజ్ ఈక్వల్ టు దిస్ వచ్చి. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే ఇప్పుడు 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 క్యూబ్, అది 2 × 2 × 2 3 టైమ్స్ కాబట్టి 2 క్యూబ్. 3 × 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3 స్క్వేర్ × 5 ఒక్కసారి ఉంది కాబట్టి 5. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇప్పుడు 3675 ఇది 2తో డివైడ్ కాదు. ఎందువల్ల యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 2తో డివైడ్ కాదు. 3తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ 3 + 6 ఈ రెండు 3తో డివైడ్ అవుతాయి కాబట్టి దాన్ని వదిలేసేయచ్చు. 7 + 5 12. 12 అనేది 3తో డివైడబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తము 3తో డివైడ్ అవుతుంది. therefore 3 1s 3 3 2 6 3 2 6 1 మిగులుతుంది. 1 5 3 5s 15. మళ్ళీ ఇది 2తో డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. 3 + 2
7 + 2 9, 9 + 1 10. 10 అనేది 3తో డివైడ్ కాదు కాబట్టి, డివిజిబుల్ కాదు కాబట్టి ఇంకా అది 3తో డివిజిబుల్ కాదు. ఇంకా నెక్స్ట్ 4తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకని యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. 5 2s 10, 2 5 4s 20, 2 5 5 5s 25. నెక్స్ట్ మళ్ళీ 5తోనే డివైడ్ అవుతుంది, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. సో 5 4s 20, 5 9s 45, 49 వచ్చింది. 7తో డివిజిబుల్ అవుతుంది, 7 7s 49. కాబట్టి 3675 = 3 × 5 × 5 × 7 × 7. సో దాన్ని ఎట్లా రాయొచ్చు? 3 ఒకసారి ఉంది కాబట్టి 3⁻1, 5 రెండు సార్లు ఉంది కాబట్టి 5² × 7 రెండు సార్లు ఉంది కాబట్టి 7². ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనమాట 3675కి. ఈ పైదేమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ 24th ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వాటిని సింప్లిఫై చేయాలి. ఎవాల్యుయేట్ అంటే వాటి వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ వన్ -5 హోల్ క్యూబ్ అంటే ఏమని అర్థం? -5 × -5 × -5 హోల్ క్యూబ్ కాబట్టి -5 3 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ మైనస్లు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే అది మైనస్ అవుతుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటే అది ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 టైమ్స్ ఉంది అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి మైనస్ అవుతుంది. సో ఫస్ట్ సైన్స్ మల్టిప్లై చేసాం. 5 5s 25, 25 5s 125. Therefore -5 హోల్ క్యూబ్ వాల్యూ -125. నెక్స్ట్ది -2 రెండు, -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 అంటే -2 × -2 × -2 × -2 ఈ -2ను 6 టైమ్స్ రాయాలి. 1 2 3 4 5 6. ఇప్పుడు మైనస్లు ఫస్ట్ గుర్తులు మల్టిప్లై చేస్తే 6 టైమ్స్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాబట్టి ప్లస్ అయిపోతుంది అది. సో మైనస్ ఉన్నప్పుడు టు ద పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే ప్లస్ అయింది. ఇప్పుడు 2ని 6 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. Therefore its value is +64 అనమాట సెకండ్ దానికి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి 3/11 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 హోల్ క్యూబ్. 3/11 హోల్ క్యూబ్ అంటే హోల్ క్యూబ్ను 3³/11³ అని కూడా రాయొచ్చు. సో 3³ అంటే 3 టైమ్స్ రాయాలి 3ని, 11³ అంటే 11ని 3 టైమ్స్ రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 3s 9, 9 3s 27 బై 11 11s 121, 121 × 11 అంటే మళ్ళీ ఇక్కడ 121 వేసుకొని కూడాలి. 1331, 1331. సో దీని వాల్యూ 27/1331. 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1, 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 ఇంటూ 2/3 హోల్ క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు, మనం దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదా అదేవిధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు. మనం ఎక్స్పాండ్ చేసేద్దాం ఒకేసారి. 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 అంటే 2/3 సింపుల్గా, ఇంటూ 2/3 హోల్ స్క్వేర్ అంటే 2/3 రెండు సార్లు వస్తుంది, ఇంటూ 2/3 హోల్ క్యూబ్ అంటే 2/3 3 టైమ్స్ వస్తుంది. సో మొత్తం మీద 2 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. ఇంతకుముందు కూడా 6 టైమ్స్ వస్తే 2 టు ది పవర్ ఆఫ్ 6 అనేది 64 అనేది వచ్చింది మనకు. మళ్ళీ చూద్దాం కావాలంటే. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. ఇప్పుడు ఇవి చూద్దాం. 3 3s 9, 9 3s 27, 27 ఈ 3s 27, ఈ 3s 27 మల్టిప్లై చేద్దాం. 7 7s 49, 7 2s 14, 14 + 4 18, 2 7s 14, 2 2s 4 + 1 5, 9 12 7, 729 బై 729 అంటే
3 to the power of 6 is equal to 729 గుర్తుపెట్టుకోండి కావాలంటే. ఇప్పుడు దీని వాల్యూ ఫోర్త్ యొక్క వాల్యూ 64/729. ఆ విధంగా ఎవాల్యుయేట్ అంటే అవి సింప్లిఫై చేసి వాటి వాల్యూస్ కనుక్కోవాలన్నమాట. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ whose exponent is the smallest composite number. Whose exponent is the smallest composite number and base is the smallest odd prime number. So first smallest composite number. Composite numbers ante a number which has more than 2 factors. For example 5 తీసుకున్నాం అనుకోండి, 5కి 5 into 1 or 1 into 5 2 factors ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇది సో ప్రైమ్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 1 2 అండ్ 4 ఆర్ ది ఫ్యాక్టర్స్. అంటే మోర్ దాన్ 2 ఉన్నాయి కదా, ఆ నెంబరు 1 కాకుండా ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇలాంటి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నంబర్స్ అంటారు. కాంపోజిట్ నంబర్ అంటారు. కాంపోజిట్ నంబర్. సో ఇక్కడ మనకు whose exponent is the smallest composite number. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ 4. ఇంకంతకంటే తక్కువ 2 తీసుకున్నా కూడా 1 2 రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 తీసుకున్నా కూడా 1 3 దానికి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4 నుంచే స్టార్ట్ అవుతాయి కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. సో ఇక్కడ exponent is the smallest composite number. So exponent is equal to smallest composite number is equal to 4. Next, base is the smallest odd number. Smallest odd prime number. Smallest odd prime number. ఫస్ట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్లో స్మాలెస్ట్ పైగా ఆడ్. మనకు ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కానీ ఇది ఈవెన్ నెంబర్. 2 అనే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉంది. ఈవెన్ నెంబరు ప్రైమ్ నెంబరు. ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్ ఈజ్ ఓన్లీ 2. 2 ఒక్కటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనమాట. మిగిలినవన్నీ ఆడ్ ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 ఈజ్ ద ప్రైమ్ నెంబర్ బట్ ఆడ్. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 13 నెక్స్ట్ 17 అలా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ బేస్ ఏంటి? బేస్ ఇస్ ద స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్. సో స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అనేది 3. సో బేస్ ఇజ్ ఈక్వల్ టు 3. సో మనకు ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఫస్ట్ బేస్ రాయాలి టు ద పవర్ ఆఫ్ 4. సో 3 to the power of 4 అనమాట. అది ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ whose exponent is the smallest composite number and base is the smallest odd prime number. Find the value అని కూడా అన్నారు. సో 3 to the power of 4 యొక్క వాల్యూ కూడా అడిగారు. వాల్యూ అంటే 3ని 4 times మల్టిప్లై చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ 3 3 9 ఇంటూ 3 3 9 9 9 81. సో వాల్యూ ఆఫ్ 3 to the power of 4